శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఇప్పుడే మీకు సకల కార్యసిద్ధికి సంబంధించిన ఆంజనేయ సాధనను అందించాను. ఇప్పుడు చైత్ర పూర్ణిమ నాడు చేసే ఒక మహాలక్ష్మి సాధనను అందిస్తున్నాను. ఈ సాధన ద్వారా విద్య, జ్ఞానము, సంపద, శత్రు బాధ నివారణము, ఆకర్షణ శక్తి, ఇవి ఈ సాధన యొక్క ప్రయోజనాలు. 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలలో ఒకదాని వలన విద్యా జ్ఞానము, మరొక దాని వలన సంపద, మరొక దాని వలన శత్రుబాధ నివారణం, మరొక దాని వలన ఆకర్షణ శక్తి, ఇవి లభిస్తాయి. విధానం ఏమిటి? తెల్లని పట్టు లేదా నూలు వస్త్రాలు సిద్ధం చేసుకోండి. ఆసనం కూడా అదే. అలాగే ఒక పీట, దానిపైన తెల్లని పట్టు లేదా నూలు వస్త్రం, గురు చిత్రం, శ్రీ మహాలక్ష్మి చిత్రం కానీ విగ్రహం కానీ, వీటిని ఆ పీట మీద ఆ తెల్లని పట్టు లేదా నూలు వస్త్రాన్ని పరిచి ఈ గురు చిత్రపటాన్ని, మహాలక్ష్మి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఆ పీట మీద స్థాపించండి. స్ఫటికమాల అవసరమవుతుంది దీనికి. అలాగే ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి, అవి కూడా సిద్ధం చేసుకోండి. దీనిని ముందర వీడియోలో చెప్పినట్టే చైత్ర పూర్ణిమ రేపు తెల్లవారుజాము 4:40 నుంచి ఉదయం 6:10 వరకు ఈ కాలంలో చేయండి. దీనిలో మరొక నియమం ఏమిటంటే, ఇప్పుడు చైత్ర పూర్ణిమ నాడు మొదలుపెట్టిన ఈ సాధన వరుసగా 4 పూర్ణిమలు చేయాలి. వరుసగా 4 పూర్ణిమలు చేయాలి. చైత్రం చైత్ర పూర్ణిమ, వైశాఖం వైశాఖ పూర్ణిమ, జ్యేష్టం జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢం ఆషాఢ పూర్ణిమ. ఈ 4 పూర్ణిమల్లోనూ ఈ సాధన చేయాలి. అయితే రేపటికి మనం చెప్పుకున్న కాల సమయ నిబంధన ఏదుందో, అంటే తెల్లవారు గట్ల 4:40 నుంచి ఉదయం 6:10 దాకా అన్నది ఏదుందో మిగిలిన 3 పూర్ణిమలకి వర్తించదు. కానీ ఇది ఉదయకాలంలో చేయవలసిన సాధన. సాయంత్రము రాత్రి కుదరదు. ఇలాగా రేపు మొదలుపెట్టి 4 పూర్ణిమల్లో ప్రతి పూర్ణిమ నాడు కూడా 16 మాలలు జపం చేయాలి. 16 మాలలు స్ఫటికమాలతో. ఇంకా మీకు ఓపిక ఉంది, సాధనలో ఆసక్తి ఉంది అనుకుంటే రేపు మొదలుపెట్టి 4వ పూర్ణిమ వరకు ప్రతిరోజు కూడా 8 మాలలు జపం చేయాలి. ముందుగా గురు చిత్రపటానికి లేదా విగ్రహానికి పంచోపచార పూజ చేయండి, నైవేద్యాన్ని సమర్పించండి. తర్వాత లక్ష్మీ చిత్రపటానికి లేదా విగ్రహానికి పంచోపచార పూజ చేయండి, ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి. ఇక్కడ ఒక సందేహం, మనం ఏ వైపు చూస్తూ కూర్చోవాలి అంటే మన ముఖం ఏ వైపు ఉండాలి అనుకుంటే ఉత్తరం లేదా తూర్పు, మీ ఇష్టం. ఉత్తర ముఖంగా అయినా కూర్చోవచ్చు, తూర్పు ముఖంగా అయినా కూర్చోవచ్చు. ఈ సాధన చేయండి. ముందు చెప్పుకున్న 4 ప్రయోజనాలు శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన, గురు అనుగ్రహం వలన మీకు లభిస్తాయి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. ఐం శ్రీం హ్రీం క్లీం. ఐం శ్రీం హ్రీం క్లీం. ఐం శ్రీం హ్రీం క్లీం. ఇది మంత్రం. ఈ సాధన చేసి శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, కొన్నాళ్ల పాటు జాతక పరిశీలన, సమస్యల పరిష్కార సూచన ఇలాంటివన్నీ కూడా ఉండవు. కొన్ని వ్యక్తిగతమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటి దృష్ట్యా, వాటి ప్రాధాన్యత దృష్ట్యా ఎవరూ కూడా దయచేసి ఇటు ప్రేక్షకులు కానీ, అటు శ్రీవల్లభ స్పిరిచువల్ వాట్సాప్ అరట్టై గ్రూపుల్లో ఉన్న సభ్యులు కానీ
ఎవరు ఫోన్ల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సంప్రదించడానికి ప్రయత్నం చేయకండి. ఇది గమనించండి. రేపు చైత్ర పూర్ణిమ నుంచి 4వ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ వరకు శ్రీ లక్ష్మీ అనుగ్రహం కోసం, ఆ 4 ప్రయోజనాలు సాధించుకోవడం కోసం ఈ సాధన చేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.